హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో బీరకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. నార్మల్ రెగ్యులర్ బీరకాయ కర్రీలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే రైస్ లోకి కానీ చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుంది. బీరకాయ నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం ఇక్కడ ప్యాన్ లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అంతా ఆవాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర, వీటితో పాటు ఒక 2-3 వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టుతో పాటే లైట్ గా దంచి యాడ్ చేసేసుకుని చక్కగా వీటిని చిటపట్లాడి వేగనివ్వాలి. ఈ విధంగా ఇవి వేగిన తర్వాత ఇందులోకి 2 పెద్ద పచ్చిమిర్చిల్ని 4 ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. చిన్నవైతే 3 నుంచి 4 వరకు వేసుకోండి. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు, ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు, ఇవన్నిటిని మనము చక్కగా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉల్లిపాయలు పచ్చివాసన పోయి లైట్ గా మెత్తపడి రంగు మారాలి, అంతవరకు వేగనివ్వాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. చిన్నవైతే ఒక 2 వరకు యాడ్ చేసుకోండి. టమాటాలను యాడ్ చేసిన తర్వాత ఇవి లైట్ గా మెత్తపడిపోయి పైన స్కిన్ అనేది కాస్త సపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది కదా, అంతవరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ బీరకాయని తీసుకున్నాను. కాస్త లేత బీరకాయ తీసుకున్నానండి. పైన పొట్టు మరి మొత్తం అంతా చివేయకుండా కాస్త లైట్ గా తురిమేసుకుని వీటినిలా కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ బీరకాయ అనేది కాస్త వాటర్ వదిలేసి కొంచెం ఉడికేంత వరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు మనము బేసిక్ మసాలా ఒకటి సింపుల్ తయారు చేసుకున్నామండి. దీనికోసం మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని లైట్ గా ధనియాలు అనేవి కమ్మటి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది కదా, అంతవరకు వేగనివ్వాలి. ఈ కొబ్బరి అయితే కొంచెం లైట్ గా కలర్ చెందడం స్టార్ట్ అవ్వాలి. ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర, తక్కువ అండి, కొంచెం వేయాలి, వేసేసుకుని వీటిని చక్కగా కలుపుకుంటూ ఈ ఎండు కొబ్బరి అయితే బాగా లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వేగినట్టు కలర్ చేంజ్ అవడం స్టార్ట్ అవుతుంది కదా, అంతవరకు వేగనిచ్చి వీటిని మనం పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవైతే కంప్లీట్ గా చల్లారిపోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకుని ఫస్ట్ వీటిని మనము బాగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 నుంచి 5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టుతో పాటే వేసి జస్ట్ పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని చూస్తున్నారు కదా, బీరకాయ అయితే వాటర్ వదలడం స్టార్ట్ అయింది. అలాగే ముక్కలు కూడా దాదాపు ఉడికిపోతాయండి 80% వరకు. ఇలా ఉడికిన తర్వాత వీటిని కలిపేసి ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరి, జీలకర్ర, ధనియాలు మరియు కాస్త వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి ఆ పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే మీ కారానికి సరిపడా కారం పొడి వేసేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకుంటూ కారం పొడి మరియు ఈ గరం మసాలా యాడ్ చేసాం కదా, వాటి యొక్క పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేస్తున్నానండి. అలాగే మీకు కర్రీ ఎంత కన్సిస్టెన్సీ అయితే కావాలనుకుంటారో అంత వాటర్ ని యాడ్ చేసేసుకోండి. ఇక్కడ కొంతమంది పెరుగు ప్లేస్ లో పాలను కూడా యాడ్ చేస్తారు, అలా కూడా బాగుంటుంది. కానీ ఈ విధంగా పెరుగుతో ఒకసారి ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. పెరుగు యాడ్ చేసిన తర్వాత పెరుగు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది కదండి, అలా కాకుండా ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసిపోయి బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఒక గుప్పెడు తరిగిన కొత్తిమీరని యాడ్ చేసేసి కలిపేసుకుని స్టవ్ ని ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే అన్నమాట, టేస్టీగా బీరకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు చపాతీ మరియు రైస్ తో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.